హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, మీ దగ్గర డిగ్రీ ఉంటే మీరు దేనికి అప్లై చేసుకోకున్నా పెద్ద బాధ ఏం కాదు, కానీ దీనికి మాత్రం మిస్ చేయొద్దు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిగ్రీ అర్హత అడుగుతున్నారనమాట. ప్రభుత్వ బీమా సంస్థలో 12 నెలల ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లో మీకు నెలకు 9,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మిస్ చేయొద్దండి. తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చి ఉండాలండి. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు జీవితంలో సెట్ అవ్వడానికి. మీకు క్లియర్గా ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మిస్ చేయొద్దండి ఇలాంటి అవకాశాలని. ఎందుకంటే ఇప్పుడుండే కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఇప్పుడుండే ఈ యుగంలో మనకు చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ దాన్ని కూడా మనం నిర్లక్ష్యంగా వదిలేసామంటే భారీ మూల్యం చెల్లించుకో తప్పదండి. ఓకేనా? అయితే ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఇప్పుడే రైట్ నౌ వీడియోని లైక్ చేయండి, ఇలాంటి లాస్ట్లోనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా ఒక మోటివేషన్, ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. చూడండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అనమాట. ఇది ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి. సో చాలా మంచి అవకాశం అండి ఇది. మనకు ట్రైనింగ్ స్కీమ్, ఓకేనా? ఇది ఒక ట్రైనింగ్ స్కీమ్ అనమాట. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. మీరు అనుకోవచ్చు, అన్న ఇది అప్రెంటిస్షిప్ కదా, మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు కదా, జాబ్ అయితే కాదు కదా అని చెప్పి 12 నెలల ట్రైనింగ్ ఇస్తారండి మీకు. ఈ ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుంది. అప్రెంటిస్షిప్ అనేది ఎక్స్పీరియన్స్ కింద కూడా కన్సిడర్ చేస్తారనమాట. చాలామంది చూస్తూనే ఉంటారు, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడుగుతారు, చాలామంది చూసే ఉంటారు. అలా వచ్చినప్పుడు మనము దాన్ని స్కిప్ చేస్తాం, ఎందుకంటే మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. కానీ ఇక డిగ్రీ అర్హతతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మనకు 12 నెలల ట్రైనింగ్ ఇస్తుంది. మామూలు విషయమా? అంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కింద మనకి ఇది కన్సిడర్ అవుతుందన్నమాట. రేపు మనకి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనము ఈ యొక్క ట్రైనింగ్ సర్టిఫికేట్ని పెట్టుకొని ఎక్స్పీరియన్స్ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళతో పోస్తే సో మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, పోటీ తక్కువ ఉంటుంది, జాబ్ కొట్టచ్చు అనమాట. అందుకోసమే ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేయొద్దు. అయితే క్లియర్గా తెలుసుకుందాం. మొత్తం 500 పోస్టులు అయితే ఉన్నాయి మనకు. టోటల్గా 500 పోస్టులు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఇన్నన్ని ఇచ్చారనమాట. సో మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్కడికైనా. కాకపోతే లోకల్ భాష అయితే మీకు వచ్చి ఉండాలి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు అనేది కంపల్సరీ అనమాట. సో మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకు జూన్ 20వ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది అప్లై చేసుకోవడానికి. మనకు జూన్ 26వ తారీఖున ఎగ్జామ్ పెడతారు. సో అందులో అంటే మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇక 9,000 రూపాయలు పర్ మంత్ అయితే మీకు స్టైపెండ్ రూపంలో ఒక జీతంగా వస్తుందన్నమాట. ఇది మనము ట్రైనింగ్ పీరియడ్లో అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, మన ఆంధ్రప్రదేశ్కి టోటల్గా 16 సీట్లను అయితే కేటాయించారు. అందులో మనకు జనరల్ కేటగిరీకి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్టీకి 1, ఎస్సీ కేటగిరీకి 2 పోస్టులను అయితే కేటాయించారనమాట. ఇక మనకు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొకటైన తెలంగాణ చూసుకుంటే మనకు 17. సో జనరల్ కేటగిరీకి 9 అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా కేటగిరీ వైజ్ అయితే డివైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ 500 పోస్టులు ఉన్నాయి కదా, మీరు ఏ రాష్ట్రం కిందైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారు. సో అయితే మన రాష్ట్రాలకి అప్లై చేయాలా అన్న, హిందీ మాట్లాడే వాటికి అప్లై చేయొచ్చా అంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. దానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టరు అనమాట. ఎందుకంటే 10th వరకు మనం చదివి ఉంటాం కదా, ఇది హిందీ అనేది మన యొక్క 10thలో చదివి ఉంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. సో కాబట్టి మీరు నిరభ్యంతరంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, మీ వయసు మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ట్రైనింగ్ తర్వాత జాబ్ ఆఫర్ అయితే వీళ్ళు చేయడం లేదండి. సో మీకు ట్రైనింగ్ మాత్రమే ఇచ్చి తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ మనకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. డిగ్రీ అనేది ఎనీ డిసిప్లైన్లో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇకపోతే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే ఇక్కడ మనకు వెబ్సైట్స్ ఇచ్చారు చూడండి, bfsissc.com అని చెప్పి. సో అక్కడి నుంచి అయితే మనం అప్లై చేయొచ్చు. అలాగే nats.education.gov.in వెబ్సైట్ ద్వారా కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఈ లింక్స్ పైన అంటే లింక్స్ మీరు టైప్ చేసి
అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఆ, ఇవన్నీ తెలియక పాపం ఫేక్ అనుకుంటారు. సో మనము పబ్లిక్గా చెప్తున్నాము, ఓపెన్గా చెప్తున్నాము. యూట్యూబ్ అంటే ఏదో క్లోజ్డ్ ప్లాట్ఫామ్ కాదనమాట, ఓపెన్ ప్లాట్ఫామ్. సో కాబట్టి మీరు గూగుల్ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ నోటిఫికేషన్. సో ఇక మనకు ఒక్క స్టేట్కి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఏదో ఒక్క స్టేట్కు మీరు ఆంధ్రప్రదేశ్ అప్లై చేస్తే తెలంగాణకు అప్లై చేయడానికి అవ్వదు, తెలంగాణకు అప్లై చేస్తే ఏపీకి అప్లై చేయడానికి అవ్వదు. అలా ఏదో ఒక్క స్టేట్కి మాత్రమే మీరు అప్లై చేయగలరన్నమాట. ఓకే, ఇకపోతే మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఇదంతా ఎలా ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకు 944 రూపాయలు ఫీజు ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ అయినా పర్వాలేదు 708 రూపాయలు ఇస్తారు, అంటే పేమెంట్ చేయాలి మనము. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 708 రూపాయలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ 472 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఇక మనకి ఎలా పెడతారో టెస్ట్ అనేది అని చూస్తే, నార్మల్గా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో సేమ్ అదే సబ్జెక్టుల పైన మీకు 1 గంట సేపు అయితే పెడతారనమాట. ఒక్కొక్క టాపిక్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి అయితే వస్తాయండి. సో ఈ విధంగా వచ్చిన మార్కుల ఆధారంగా మేము మెరిట్ లిస్ట్ చేసి, సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో అంత తర్వాత ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నారో లేదో చూస్తారండి. ఇక పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మనకు 12 months అయితే ఉందన్నమాట. ఇక ఇది వన్స్ మీరు అంటే ఫిజికల్ మెడికల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీకు కాంట్రాక్ట్లోకి తీసుకుంటారు, 12 ఏళ్ళ కాంట్రాక్ట్లోకి. సో ఈ విధంగా అయితే మనకు టోటల్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనకు ఎటువంటి జాబ్ అయితే కాదు, మీకు స్టైపెండ్ అయితే వస్తుంది 9,000 రూపాయలు. సో ఈ సర్టిఫికేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది, కానీ మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా, ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారనమాట. మర్చిపోవద్దు. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.